అదనంగా ప్రాణాలు కోల్పోయారు. లండన్, బెర్లిన్, రోమ్ నగరాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. అసలు ఐరోపా ఖండంలో ఏం జరుగుతోంది? ఎప్పుడూ మంచుతో మురిసిపోయే ప్యారిస్ నగరం ఎందుకు శ్మశాన వాటికలా మారుతోంది? దీని వెనుక ఉన్న అసలు సిసలైన జియో పొలిటికల్ క్రైసిస్ ఏంటి? గ్లోబల్ వార్మింగ్ వెనుకున్న అసలు నిజాలేంటి? ఇప్పుడు డీటెయిల్డ్గా తుది పాయింట్లో మనం మాట్లాడుకుంటున్నాం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ప్రపంచంలోనే అత్యంత సుందరమైన నగరం. కానీ గడిచిన కొన్ని రోజులుగా అక్కడ వినిపిస్తున్నవి కేవలం అంబులెన్స్ సైరన్లు మాత్రమే. ఊహించిన రీతిలో పెరిగిన మండే ఎండలకు కేవలం ఫ్రాన్స్లోనే 1300 పైగా అదనపు మరణాలు నమోదయ్యాయి. ప్యారిస్ పరిసర ప్రాంతాల్లో మరణాల రేటు శరవేగంగా పెరుగుతోంది. ఆసుపత్రులు బాధితులతో కిక్కిరిసిపోతున్నాయి. మార్చిరీలు శవాలతో నిండిపోతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధికారికంగా విడుదల చేసిన నివేదికల ప్రకారం ఇందులో 65 పైబడిన వృద్ధులే ఎక్కువగా ఉన్నారు. అసలు దారుణం ఏంటంటే ఇళ్లలోనే మరణిస్తున్న వారి సంఖ్య ఏకంగా 40% పెరిగింది. అంటే ఇల్లు కూడా ఒక సేఫ్ జోన్ కాదనే భయంకరమైన నిజం ఇప్పుడు యూరప్ను వెంటాడుతోంది. ఇది కేవలం ఫ్రాన్స్ దేశానికి మాత్రమే పరిమితమైన విపత్తు కాదు. పక్కన ఉన్న జర్మనీలో ఒక నర్సింగ్ హోమ్ తీవ్రమైన వేడిని తట్టుకోలేక ఏసీలు పనిచేయక అక్కడ వృద్ధులను అత్యవసరంగా ఖాళీ చేయించాల్సి వచ్చింది. ఇటలీ, యునైటెడ్ కింగ్డమ్ వంటి దేశాల్లో రెడ్, ఆరెంజ్ అలర్ట్లను జారీ చేశారు. ప్రస్తుతం జర్మనీ, పోలాండ్, చెక్ రిపబ్లిక్, హంగరీ వంటి దేశాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్ దాటిపోయి మంటలు పుట్టిస్తున్నాయి. ఒకప్పుడు చల్లటి వాతావరణానికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న నగరాల్లో ఈరోజు జనం నీడ కోసం రోడ్ల పక్కన ఉన్న ఫౌంటైన్ల వద్ద చల్లదనం కోసం పరుగులు తీస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ అనే రాక్షసుడు ఎంత వేగంగా మానవాళి వైపు దూసుకొస్తున్నాడో చెప్పడానికి యూరప్లో ప్రస్తుత పరిస్థితులే సజీవ సాక్ష్యమని శాస్త్రవేత్తలు నెత్తి నోరు బాదుకుంటున్నారు. అసలు చరిత్ర నుంచి యూరప్ దేశాలు ఏమైనా పాఠాలు నేర్చుకున్నాయా? ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే సరిగ్గా 2003లో యూరప్లో ఇలాగే భీకరమైన హీట్ వేవ్ వచ్చింది. అప్పట్లో వేలాది మంది చనిపోయారు. ఆ తర్వాత ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకున్నామని, మరణాల రేటును 75% తగ్గించగలగమని ఐరోపా పాలకులు ప్రగల్భాలు పలికారు. కానీ సమస్య ముందస్తు హెచ్చరికలది కాదు, మారుతున్న వాతావరణ తీవ్రతది. మే నెలలోనే బ్రిటన్లో ఆల్ టైమ్ రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. WHO యూరప్ చీఫ్ హాన్స్ క్లూగే బెర్లిన్లో కొత్త గైడ్ లైన్స్ రిలీజ్ చేసిన 2 వారాలకే అక్కడ 40 డిగ్రీల సెల్సియస్ వేడి నమోదైంది. గత 4 ఏళ్లలో యూరప్లో కేవలం వేడి కారణంగా 2 లక్షల మంది చనిపోయారన్న నిజాన్ని ఆయన బయటపెట్టారు. ఇది కేవలం శాంపుల్ మాత్రమే. భవిష్యత్తులో మిలియన్ల మంది ఈ విపత్తు బారిన పడబోతున్నారని ఆయన చేసిన హెచ్చరిక ఇప్పుడు ప్రపంచాన్ని గజగజ వణికిస్తోంది. ఈ భౌగోళిక